సరుకులకి నేను వెళ్ళి వస్తూ ఒక కిల్లర్ని కలిశాను. రేపు హోమం జరిగేటప్పుడు దూరం నుంచి గన్తో నన్ను షూట్ చేయమని చెప్పాను. అదేంటి? రేపు జరిగేది నీ పెళ్లి కాదా, నీ చావా? చెప్పేది పూర్తిగా విను. రేపు గుళ్ళో అమర్ పిల్లల్ని కూర్చోపెట్టుకుని హోమం చేస్తూ ఉంటాడు. దూరం నుంచి కిల్లర్ అమరేంద్రని ఏం చేస్తాడు. అదేంటి? కిల్లర్ నిన్ను షూట్ చేస్తాడని చెప్పావు. మధ్యలో అడ్డుపడకు. అమర్ షూట్ చేయబోతున్న కిల్లర్ని రాథోడ్ చూస్తాడు. సార్, మిమ్మల్ని ఎవరు షూట్ చేయబోతున్నారు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే కిల్లర్ డమ్మీ బుల్లెట్ వాడతాడు. నేను అమర్కి అడ్డుపడతాను. మనోహరి, డమ్మీ బుల్లెట్ తగిలితే బ్లడ్ రాదు కదా? ఆ బుల్లెట్ వల్ల బ్లడ్ రాదు. ఆల్రెడీ నా దగ్గర రెడీగా పెట్టుకున్న బ్లడ్ ట్యూబ్ నుంచి బ్లడ్ వస్తుంది. ఓ ఎవరిచ్చేసింది? రణవీర్ వైఫ్ నువ్వే కదా? ఆ విషయం అమర్కి తెలియదు కదా. ఓ, తనని కాపాడడం కోసం నేను బలయ్యానని అనుకుంటాడు. ఓ మనోహరి, మనోహరి, నన్ను కాపాడడం కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావా? నువ్వు క్షేమంగా ఉంటే నాకంతే చాలా. మరి ఆ మాట కమర్ ఫీల్ అవుతాడు. మనోహరి అంటూ ఏడుస్తాడు. ఆంటీ అంటూ పిల్లలు కూడా ఏడుస్తారు. నా కోసం మీరు ఏడవకండి, సంతోషంగా నన్ను సాగనంపండి అని నేనంటాను. అప్పుడు నువ్వొక మాట అంటావు. నువ్వు చచ్చాక కాల్చాలా పూడ్చాలా అనా? కాదు, నన్ను సుమంగళిగా సాగనంపమని చెప్తావు. నువ్వు సుమంగళివే కదా? చంపో. అర్థమైంది 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 సార్. మనోహరి మేడం మీకోసం, మీ పిల్లల కోసం తన జీవితాన్ని దారబోసింది సార్. మీకోసం తన పెళ్లి కూడా చేసుకోలేదు. తన ఆఖరి కోరిక తీర్చండి సార్. మనోహరి మేడం మెళ్ళో తాళి కట్టి నిండు ముత్తైదువుగా నిత్య సుమంగళిగా సాగనంపండి సార్. అమర్, అమర్, తాళి కట్టడానికి అమర్ ఆలోచిస్తాడు. పంతులు నువ్వు ఫోర్స్ చేస్తారు. అయ్యా, ఇది అమ్మవారి మంగళసూత్రం అయ్యా. ఈ సూత్రాన్ని ఆవిడ మెడలో కట్టండి. ఆవిడ ఆఖరి కోరిక తీర్చండి. తీర్చండి సార్. అప్పుడు తప్పక అమర్ నా మెడలో తాళి కడతాడు.
ఆలోచించకండి అయ్యా, తాళి కట్టండి. అయ్యా, తాళి కట్టండి అయ్యా. మనోహరి మేడం మీ ప్రాణాలు కాపాడింది సార్. తనని మీ భార్యగా చనిపోనివ్వండి సార్. అయ్యో డాడ్ 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 ఆంటీకి తాళి కట్టండి డాడ్. ఆంటీకి తాళి కట్టండి డాడ్. డాడ్ కట్టండి డాడ్. ఆంటీకి తాళి కట్టండి. అమర్తో నా పెళ్లి జరుగుతుంటే ప్రశాంతంగా ఊహించుకోనివ్వట్లేదు. ఎవరో చూడు. ఆ, ఏంటి పాప? గదిలో మీరిద్దరు ఏం చేస్తున్నారు? మేమేం చేస్తా నీకెందుకో? నువ్వు ఇంకా ఆశ్రమానికి వెళ్ళలేదేంటి? లేదాంటీ, ఈ నైట్ నేను ఇక్కడే ఉంటున్నాను. అదేంటి మీ అమ్మ నిన్ను రమ్మని చెప్పలేదా? లేదు, వార్డెన్ మేడం బయటికెళ్లారు. నన్ను ఈరోజు ఇక్కడే ఉండమన్నారు. మాడమ్మా, తను మీ అమ్మ కదా? కాదు, అప్పుడప్పుడు అమ్మ అని పిలుస్తాను. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చావు చెప్పు. సార్ నా కోసం స్నాక్స్ చేశారు. మీరు కూడా వచ్చి తింటారని. ఓ, మాకేం అక్కర్లేదు. మొత్తం నువ్వే తిను, వెళ్ళు. అదేంటి, మీకు ఆకలిగా లేదా? బా, నాకు కోపంగా ఉంది. విసిగించకుండా బయటికి వెళ్ళు. యాదమ్మా, తనని పంపించేసాయి. ఆ, పాప ఇలా రామ్మా. ఆ, పద, గుడ్ గర్ల్ కదా, వెళ్ళు. ఏంటి మనోహరి, బాగి పిల్లని ఇక్కడ ఉంచడం ఏంటి? ఏముంది, రేపు మనం మృత్యుంజయ హోమం చేస్తున్నామని దానికి ఎలాగోలాగా తెలిసిపోయి ఉంటుంది. అందుకే కూతుర్ని ఇక్కడికి పంపించుంటుంది. ఆ? ఆ? అంటే రేపు ఈ పిల్లుండగా నువ్వు అనుకున్నది జరగదేమో? తన శక్తులతో నీ పెళ్లి ఆపుతుందేమో? అంతలేదు. రేపు గుళ్ళో జరిగే నా పెళ్లిని ఆ గుళ్ళో దేవుడు కూడా ఆపలేడు. ఇది నా మెడలో పడి తీరుతుంది.